హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రైతన్నలకి అదిరిపోయే శుభార్త అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం రండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధాన్యం రైతులకు జగన్ సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణకు ఏకంగా 2,000 కోట్లు విడుదల చేశారు. ఈ తరుణంలోనే 1,77,000 మంది రైతుల ఖాతాలో ఈ డబ్బు జమ అవుతుంది. ఇప్పటి వరకు 4 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతుల నుంచి ప్రభుత్వం 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. రైతులకు 5,000 కోట్లు ఇప్పటి వరకు చెల్లించారు. ఇంకా మిగతా రైతుల కోసం 2,000 కోట్లను తాజాగా విడుదల చేసింది. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు సంక్రాంతి ముందే మిగతా రైతులకు డబ్బులు రానుండడంతో రైతులు ఖుషి అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద అర్హుతున్న ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి ఒక్కో రైతుకు 13,500 రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది. 2024 సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా డబ్బులను సంక్రాంతి కానుక కింద జనవరి 15వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఏపీలో అమలయ్యే పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.